guys, welcome back to my channel Life with Deepika Bujja. So today I am at my Amama's home, which is in Hyderabad. Currently ఇవాళ యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. సో యాక్చువల్లీ మేము యాజ్ యూజువల్ చాలా లేట్గా లేచి రెడీ అవుతున్నాము అండ్ కింద ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయాయి. ఐ విల్ షో యూ దట్ ఇన్ ఏ మినిట్. సో నేను క్విక్గా రెడీ అయిపోయి దిస్ ఈజ్ మై నార్మల్ డ్రెస్, దిస్ ఈజ్ మై నార్మల్ వేర్ గైస్. అండ్ after means before Vratam starts, I'm going to wear half saree. I'll show you which dress I'm going to wear. Okay guys, so నేను నార్మల్గా రెడీ అయ్యి వెళ్తున్నా గైస్. సో ఇప్పుడు వచ్చేసి ఐఎమ్ స్టార్టింగ్ విత్ మాయిశ్చరైజర్, నివియా మాయిశ్చరైజర్. I'm done with the moisturizer. Now I'm applying Dot & Key sunscreen guys. I'm done with the sunscreen as well guys. After applying both of them my skin looks somehow bright. So ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను అనమాట. Actually it's about to complete. చెప్పు, హాయ్ చెప్పు. I'm getting ready guys. I just changed my dress. This is my outfit for the Satyanarayana Swami Vratam in my Amama's home. So I'll show you how everything is going on. నేను ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. I'll show you. And you know guys, I don't have a tripod now because I'm at my Amama's home and my sister became my tripod today. Hi guys, I'm helping her to get ready. కొంచెం డార్క్గా పెట్టినా ఓకేనా? తెలుగు మరీ డార్క్ వచ్చినట్టుంది. Okay, na? Nice guys, wow, how professional she is at styling. Okay. See guys, how she is working hard. My eye makeup is completed guys and ఇది కూడా మా సిరినే చేసింది అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ మేము దుబాయ్ దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నాం గైస్. మేము అక్కడ బ్లాగ్ చేసి చూపిస్తాం మీకు. సో గైస్ దిస్ ఆల్ ఆర్ మై కజిన్స్ అనమాట. సే హాయ్. Hello guys. సిరి కథలు పడకి. సే హాయ్ చింటూ బ్రో. సో సీ గైస్, దీస్ ఆర్ మై మొత్తం స్టూపిడ్ బ్రదర్స్ అనమాట. ఎప్పుడు అట్లనే ఉంటారు. వీడు కొంచెం మంచోడని, చాలా మంచోడని ఫీల్ అవుతాడు. వైట్ షర్ట్ వేసుకున్నాడు మంచోడని ఏమో నాకే చెప్పడం అనిపించలేదు. వీడైతే పెద్ద స్టూపిడ్ ఫెలో అని ఫీల్ అవుతాడు, కానీ మరీ అంత స్టూపిడ్ కూడా ఏం కాదు. ఈ పాప అయితే మొత్తం అన్నిట్లో ఆల్రౌండర్ అని అది ఫీల్ కాదు, కానీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఫీల్ కాదు, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక ఫ్యూచర్ లో తెలుస్తుంది గైస్. అండ్ ఈ గర్ల్ అయితే అసలు దాని ఏజ్ కి మించిన పనులు అన్ని వేసుకుంటది. ఎప్పుడు చూసినా ఈ పిల్ల ఒకసారి ఫేస్ చూపి పాప, ఫేస్ చూపి. దిస్ గర్ల్ ఈజ్ అరౌండ్ 13-14 years old. ఆల్వేస్ షీ ఈజ్ ఆన్ ల్యాప్టాప్, మొబైల్, స్నాప్. ఓన్లీ మంచి ఇట్లా దేవుళ్ళ ఫోటోలు, వీడియోలు ఏమంటారు, దేవుళ్ళ పూజలు చేసుకుంటూ ఉండాలి ఈ టైంలో. సరేలే, అరే ఓకే బాయ్ గైస్. బాయ్ చెప్పండి అందరూ. చింటూ చెప్పరా. గణపతి పూజ తర్వాత గౌరీ పూజ, తర్వాత గౌరీకి కుంకుమార్చన చేశారు. తర్వాత ఆదిత్యాది నవగ్రహాలను, అష్టదిక్పాలకులను స్థాపించుకున్నారు. తర్వాత స్వామివారికి తీసేయండి ప్రసాదాలు ఇక్కడ తీసేయండి. ఈ ప్రసాదంలో కొన్ని ఆకులు తీసుకెళ్ళండి.
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ. స్వామిని పూజించే చేతుల చేతులగా ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులగా. స్వామిని పూజించే చేతుల చేతులగా ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులగా. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునగా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే విశ్వదేవేదం పరిషత్తద్ విష్ణువదేవతే సర్వం వ్యాప్తి నారాయణ స్థితః అనంతమవ్యయం తమస్యేంతం విశ్వజంభూమ్న రత్నవాష ప్రదేకాశం చాప్యదామకం అదోనిశాని తస్యాంతినా. విశ్వదేవేదం పరిషత్తద్ విష్ణువదేవతే చింటానికి ఇలా కట్టేనే చింటూ అట్లేం లేదు. నిద్రపోతాం కూడా మంచిగా నిద్రపోతున్నాం. బా ఏమన్నా క్వశ్చన్ చింటూ ఏమన్నా వాళ్ళకి మంచిగా తింటున్నావా ఆరోగ్యం బాగుందా నిద్రపోతున్నావా ఇప్పుడు అడుగు దాదాపు తింటున్నాం మంచిగా. మళ్ళీ అడుగు చింటూ. దిస్ గర్ల్ వాంట్ ఐస్ క్రీమ్ గైస్. ఇన్ సత్యనారాయణ స్వామి వ్రతం వి జస్ట్ హ్యాడ్ ప్రసాదం, తీర్థం ప్రసాదం తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాపకి ఐస్ క్రీమ్ కావాలంట. ఏం కావాలి పాప? ఐస్ క్రీమ్. ఏం ఐస్ క్రీమ్ కావాలి? ఫ్లేవర్. నువ్వు పూజకు వచ్చి నీకు ఐస్ క్రీమ్ కావాలా? పూజకు వచ్చినప్పుడు పూజ, ప్రసాదం, తీర్థం అంతే. తర్వాత ఫుడ్, అంతకు మించి ఐస్ క్రీమ్ అవ్వాలి.